శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్త గురుభ్యో నమః. మనం రోజుకొక శ్లోకం శివానందలహరి తీసుకున్నాం. ఈరోజు 65వ శ్లోకం. వక్షస్థాడన సంకయా విచలితో వైవస్వతో నిర్జర కోటిరోజ్వలరత్నదీపకళికా నీరాజనం కుర్వతే. దృష్ట్వా ముక్తివధూస్తనోతి నివృతాశ్లేషం భవానీపతే. యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. వక్షస్థాడన సంకయా విచలితో వైవస్వతో నిర్జర కోటిరోజ్వలరత్నదీపకళికా నీరాజనం కుర్వతే. దృష్ట్వా ముక్తివధూస్తనోతి నివృతాశ్లేషం భవానీపతే. యచ్చేతస్తవ పాదపద్మవిభజనం తస్యేహ కిం దుర్లభం. వక్షస్థాడన సంకయా విచలితో వైవస్వతో నిర్జర కోటిరోజ్వలరత్నదీపకళికా నీరాజనం కుర్వతే. దృష్ట్వా ముక్తివధూస్తనోతి వివృతాశ్లేషం భవానీపతే. యచ్చేతస్తవ పాదపద్మభజనం తస్యేహ కిం దుర్లభం. ఇక్కడ పరమాత్మ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఓ గిరిజాపతే, నీ పాదార విందాలను ఆరాధిస్తున్న వాణ్ణి చూచి యముడు మునుపటిలా తన్ని రొమ్ము మీద తన్నెదవేమో అనే సంశయంతో పలాయనం చేస్తాడు. దేవతలందరూ కాళ్ళ మీద పడి మొక్కుతూ తాము ధరించిన కిరీటాలలోని మాణిక్య దీపాలతో హారతులను సమర్పిస్తున్నారు. మోక్షకాంత నిన్ను గాఢాలింగనం చేసుకుంటున్నది. ఇక నీ భక్తునకు దుర్లభమైనదేమున్నది అన్నారు. అందుకనే 24 hours శివస్మరణ చేస్తే యముని బాధ ఉండదు అని ఈ శ్లోకంలో మనకి చెప్పారనమాట. హే భవానీపతే, ఓ పార్వతీ వల్లభ, యచ్చేత ఏ పురుషుని యొక్క చిత్తము తవ నీ యొక్క పాదపద్మ భజనం పాదకమలము పాదకమలము సేవ చేయును అంటే పదకమలము యా పాదకమలము. దృష్ట్వా వాణిని చూచి వైవస్వత యముడు వక్షస్థాడన సంకయా అంటే రొమ్ము మీద తన్నుతావేమో అని భయము చేత విచలిత పారిపోవుచున్నాడు. నిర్జరా దేవతలు కోటీరా కిరీటములయందు ఉజ్వల ప్రకాశించుచున్న రత్నాముల నెడు దీపముల యొక్క కలిక అంటే అంకురముల చేత నీరాజనమును కుర్వతే చేయుచున్నారు. ముక్తివధూ ముక్తికాంత నివృతాశ్లేషం గాఢాలింగనము తనోతి చేయుచున్నది. తస్య ఆ భక్తునికి ఇహ ఈ లోకమందు దుర్లభం లభ్యము కానిది కిం ఏది అన్నారు. అంటే ఉమానాథ, నీవు మునుపటి వలె తన రొమ్మున తన్నుదువేమోనని భయపడి నీ భక్తుని చూచనయముడు పారిపోవును. దేవతలు ఆ భక్తునికి తమ కిరీటమాణిక్య దీపములతో నీరాజనము లెత్తురు. ముక్తికాంత తనంత తాను వచ్చి ఆలింగనమొసంగును. ఇంక నీ భక్తునకేది దుర్లభము అన్నారు. అంటే దేవతలు కూడా ఆ భక్తుల్ని రక్షిస్తారు అని కదా ఇక్కడ అర్థం. అంటే శివుడంటేనే కాదు, శివపాదాలను అర్చించే ఏ శివభక్తును చూచినా మార్కండేయుని విషయంలో తన రొమ్ముపై తన్నిన ఆ శివపాదాలు గుర్తుకు వచ్చి యముడంతటి వాడు భయపడి పారిపోతాడట. దేవతలు ఆ భక్తిని చూసినప్పుడు శివపాదాలే గుర్తుకు వచ్చి తమ కిరీటాల్లోని మణుల కాంతులనే దీపాలతో నీరాజనాలు ఇస్తారట.
ముక్తికాంత కూడా ఆలింగనం చేసుకుంటుందట. అంటే ఏమిటి? ముక్తి కూడా ప్రసాదిస్తుంది అని అవునా? అంటే అతి దుర్లభము, అసాధ్యము, అపురూపము అయిన విషయాలు కూడా శివపాద సేవనతో అవలీలగా జరుగుతాయని అర్థము. అంటే ఎప్పుడు కూడా శివనామస్మరణ చేసుకుంటూ ఉంటే యముడు రాడు అని కాదు, యమబాధలు ఉండవు. అర్థమైందా? ఇక్కడ యముడు రావడం అంటే కొంతమంది చూడండి ధనం ఉంటుంది, కొంతమందికి యవ్వనం కూడా ఉంటుంది, కానీ ఎంతో కాలం మంచం మీదే పడి ఉంటారు. అంటే అది యమయాతనే కదా. అలాంటి యాతనలు ఉండవు. మృత్యు ఉంటుంది. మృత్యువు లేకుండా ఎవరు కూడా ఈ భూమి మీద ఉండలేరు. యమ బాధలు ఉండవు అన్నమాట. అంటే ఏమిటి? ఇక్కడ భయంకర బాధలు, మానసిక బాధ కావచ్చు, శారీరక బాధ కావచ్చు కదా. ఏదైనా సరే ఆ పరమాత్మని తలుచుకుంటూ ఉంటే అవి కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి అని ఇక్కడ అర్థం. నామస్మరణ చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ శరీర తాపమే నశించడం కాకుండా ముక్తి కూడా, పుణ్యం కూడా లభిస్తుంది కదా. అక్కడ పుణ్యం అనేది ఎక్కువ అయిపోతే ఇంకా పుణ్యపాపాలు రెండు కూడా కొలతలు లేకుండా పోయి ముక్తి అనేది లభిస్తుంది. ఇంకా పుణ్యము ఏమిటి, పాపము ఏమిటి? అవునా? రెండు కూడా ఈశ్వరార్పణమే. అంటే ఇక్కడ కర్మత్యాగం అన్నమాట. ఎప్పుడైతే పాపము తగ్గి పుణ్యం పెరుగుతుందో ఆటోమేటిక్గా ఏం చేస్తారు అంటే అక్కడ నిష్కామ భావంతో కర్మలు చేసుకుంటూ వెళతారు. దానివల్ల ముక్తి లభిస్తుంది కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.